మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యూపీలో బవారియా గ్యాంగ్ ఉంటుంది. బీభత్సమైన అటాకర్స్ నుంచి మన విశాఖ పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ యాదవ్. ప్రస్తుతం విశాఖలో గత కొద్ది కాలం క్రితం బీభత్సంగా చైన్ స్నాచింగ్స్ అయితే జరిగాయి. ఆ చైన్ స్నాచింగ్స్లో ఛేదించే క్రమంలో మన విశాఖపట్నం పోలీసులు ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. ఏదైతే యూపీలో బవారియా గ్యాంగ్ ఉంటుంది, సినిమాల్లో చూపించినట్లుగా వాళ్ళు అక్కడికి వెళ్తే లోకల్ సపోర్ట్స్తో వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా పోలీసులు కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో అటువంటి బీభత్సమైన అటాకర్స్ నుంచి మన విశాఖ పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అసలు అక్కడ యూపీ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో, సో ప్రత్యక్షంగా ఎవరైతే యూపీ వెళ్ళారో, బవారియా ఆ ప్లేస్కి వెళ్ళారో ఆ పోలీసులు మన దగ్గర ఉన్నారో వారిని అడిగి అసలు అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిస్థితులు వీరికి ఎదురే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో యూపీ వెళ్ళేటప్పుడు అక్కడ మన వాళ్ళు పట్టుకునేందుకు ఎటువంటి పన్నాగం చేశారు? మేము అక్కడ మనకి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనం చేసాం, కానీ అక్కడ అది టెక్నికల్ అనాలిసిస్ ఉపయోగపడదు. ఆల్మోస్ట్ మనం కోవిడ్ ఆపరేషన్లో చేస్తే తప్ప. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఒక 12 విలేజెస్కి ఒకటే టవర్ ఉంటుంది. అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డీవియేషన్ చూపెడుతుంది. చుట్టుపక్కల అన్ని చెరుగు తోటలు ఉంటాయి. మనకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకి చూడడానికి అందరూ ఒకలా ఉంటారు. హౌసెస్ అన్నీ కూడా డెవలప్డ్ కండిషన్స్లో ఉంటాయి. మనం పట్టుకోవడం కష్టం ఉంటుంది. సో మేము మా ఓన్ ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో పాటు అంటే యూపీ పోలీసులు సెపరేట్ నెట్వర్క్ పెట్టుకుంటే మేము సెపరేట్ నెట్వర్క్ పట్టుకొని మన ఇన్ఫార్మెంట్ అక్కడ ఉండేటట్టు మనము ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. సో మనం అసలు యూపీ గ్యాంగ్ అని మనం ఎట్లా ఐడెంటిఫై చేసాం, వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు బవారియా గ్యాంగ్ అని ఎట్లా ఐడెంటిఫై చేసాం? ఇది మనము క్రైమ్ జరిగిన తర్వాత మన సిటీ క్రైమ్ పోలీసులు మొత్తం ఇదే వర్క్ మీద ఉండి 2 days ఆల్మోస్ట్ దీని మీద అన్ని సీసీ ఫుటేజ్లు టోటల్ ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ ఉన్న అన్ని వెరిఫై చేసి గత కేసెస్ త్రూఅవుట్ ఎన్సీఆర్బీ అండ్ సిసిఆర్బీ డిసిఆర్బీ వీటి ద్వారా ఉండే రికార్డు మొత్తం మనం పట్టుకోవడం జరిగింది. అక్కడ వెరిఫై చేసి వీళ్ళు బవారియా గ్యాంగ్ వెరిఫై చేయడం జరిగింది. సో మారుఫ్ గారు, మీరు వెళ్ళారా అక్కడ యూపీ? వెళ్ళామండి. సో వెళ్ళేటప్పుడు వాళ్ళు అంటే మనం అక్కడ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మన మీద కౌంటర్ అటాక్ చేశారు కదా? అంటే యాక్చువల్లీ మేము ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఒక 2 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాం. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఏంటని చెప్పి అక్కడ ఒక ఎస్ఓజీ గ్రూప్ ఉంటుంది. వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకున్న తర్వాత మనం ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని కొంత అమౌంట్ని ఖర్చు పెట్టి వాళ్ళలో మన కోవర్ట్ ఆపరేషన్ చేసాము, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారని చెప్పి. అయితే అందులో నుంచి మనకు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో మనం లోకల్ పోలీస్తో వెపన్స్ అవి తీసుకొని మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మనల్ని చూసి అట్నుంచి వాళ్ళు కర్రలు అవి పట్టుకొని మనల్ని అటాక్ చేయడం జరిగింది. అయితే అప్పుడైతే మనకి ఆ ముద్దాయి మనకి ట్రేస్ అవ్వలేదు. తర్వాత మనం ఇన్ఫర్మేషన్ పెట్టడం వల్ల అతన్ని మన ఇన్ఫార్మర్స్ ద్వారా ఇక్కడికి రప్పించి ఇక్కడ పట్టుకున్నాం. సో అంటే ఆ సీన్ అంతా చూసిన తర్వాత ఊర్లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళందరూ కూడా ఒకటే, ఒక వ్యక్తిని కూడా మనం తీసుకుని రాలేము. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాళ్ళందరూ ఒకటైపోతారు. పోలీసులు లాస్ట్ టైం కూడా హర్యానా పోలీసు వెళ్తే వాళ్ళకి కొట్టి అద్దాలు పాల్గొట్టి పంపించడం జరిగింది. లాస్ట్ టైం మన సౌత్ నుంచి కూడా పోలీసు వెళ్తే వాళ్ళు కూడా ఇంజురీస్ చేస్తే ఊరు మొత్తం కేసులు కూడా పెట్టారండి. మనం ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది విశాఖపట్నం నుంచి. మనం ఇంతకుముందు కూడా ఇప్పుడు బవేరియా గ్యాంగ్ తీసుకురాలేదు. మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ సిసిఎస్ మా మేడం గారు, డీసీపీ మేడం, సిపి గారు వీళ్ళందరూ అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడి మనకి బాగా కోఆపరేట్ చేయడం వల్ల మా సిఏ గారు, నేను, మా టీం అందరం కలిసి అక్కడ టోటల్గా ఏదో విధంగా వాళ్ళు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక చేసుకుని తీసుకొచ్చాం. ఆ బవారియా గ్యాంగ్ అసలు ఆ నేమ్ ఏంటి? అసలు వాళ్ళు పెట్టుకున్నదా లేకపోతే ఊర్లో పెట్టిందా? బవేరియా అనేది ఇది ఒక తెగ. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి బ్రిటిష్ రాకముందు నుంచి కూడా ఈ తెగని ఊరికి దూరంగా పెట్టడం జరిగేది. వాళ్ళకి ఏదో విధంగా మనుగడ కోసం వీళ్ళు దొంగతనాలు చేయడం మొదలెట్టారు. అదే వృత్తిగా మొదలుపెట్టి వీళ్ళు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఆధునిక యుగంలో వీళ్ళు మార్పు చెందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్ళు అదే తెగలో వాళ్ళకి సరిగ్గా
ఆహార శ్రేణులు కానీ లేదంటే వాళ్ళు జీవన విధానం కానీ మారలేదు. అందుకోసం వీళ్ళు దొంగతనాలని వృత్తిగా ఎంచుకొని దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళకి సపరేట్గా లాయర్లు ఉంటారు. వీళ్ళకి లీగల్లో సిస్టమ్ కూడా వీళ్ళకి అనుగుణంగా కొంతమంది డబ్బుల ద్వారా పనిచేస్తారు. అందుకే వీళ్ళు వృత్తిని ఇలా ఎంచుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ కూడా వీళ్ళకి మార్పు కోసం స్కూల్స్ తర్వాత వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఆధునిక సదుపాయాలు కల్పిస్తుంది. అయినప్పటికీ వీళ్ళు దొంగతనం చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి, అంటే అదొక తెగ. సో నిజంగా మన సినిమాలో చూపించినట్టు కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి అలా దొంగతనాలు చేసి ఊర్లో వాళ్ళందరికీ అట్లా వీళ్ళు ఏమైనా చేస్తారా? వీళ్ళకి ఊర్లో చాలా మంచి పేరు ఉంది. అంటే వీళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు. వీళ్ళు దసరా, ఇప్పుడు ఎగ్జాంపుల్ దసరా ఉంది, దసరాకి గుర్రెలు మేకలు కోయడం, వాళ్ళకి ఆహారం అంటే భోజనాలు పెట్టడం, ఎవడైనా అనారోగ్యంతో బాధపడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. ఆ ఊళ్ళో ఇతనే కాదు, వాళ్ళందరూ కూడా ఆ విధంగానే కోఆపరేట్ చేసుకుంటారు. ఎవరు దొంగతనం చేసి వచ్చినా ఆ విధంగా కోఆపరేట్ చేసుకోవడం వల్ల మనం ఊళ్ళోకి ఎంటర్ అవ్వడం కష్టం. సో మేము ఊరికి ఆల్మోస్ట్ లోకల్ పిఎస్కి 20 కిలోమీటర్స్ నుండి ఆపరేషన్ చేశాం. లోకల్ పిఎస్కి వెళ్తే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్దనే ఉద్దేశంతో, లేదంటే అక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి చుట్టుపక్కల మన మూవ్మెంట్ మనల్ని ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు, పబ్లిక్. సో ఐడెంటిఫై చేస్తారు కాబట్టి మేము 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండి మేము ఆపరేషన్ చేయడం జరిగింది. సో లోకల్ కోఆపరేషన్ ఉంటుంది, వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళకి. సో మీరు అక్కడ వెళ్ళి ఆపరేషన్ చేసినప్పుడు మనకి టిపికల్ కండిషన్ అసలు ఏంటి, ఇట్లా కండిషన్ ఎప్పుడైనా మనం ఫేస్ చేసాం? ఇది ఫస్ట్ టైం అండి మనకి అక్కడికి వెళ్ళినప్పుడు. యూపీ లాంగ్వేజ్ ప్రాబ్లం, అదేవిధంగా లోకల్ పీపుల్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం, మన అక్కడ లోకల్ పోలీస్ కూడా కొంచెం వాళ్ళకి సంబంధించిన మనుషులు దగ్గర పనిచేయడం విధంగా కొంచెం టిపికల్గా ఉండేది. మన సీనియర్ ఆఫీసర్స్ సిపి గారు, డీసీపీ మేడం గారు అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ మనకి అప్పగించడం, వాళ్ళతో పాటు మనం సక్సెస్ అయ్యామండి. సో మనం ఇంకా ప్రస్తుతానికి ఒకళ్ళని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మిగతా ఇంకా ఎంతమంది ఉన్నారు, వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా అండి, ఇంకా 3 ఉన్నారు. వాళ్ళ మీద మనకి స్పెషల్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతున్నాం. ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వగానే మేము వాళ్ళ క్యాచ్ చేసి మళ్ళీ అరెస్ట్ మనం ఇక్కడ సిటీ పోలీసులో చూపిస్తాం ఇక్కడ. సో మీరు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు అటాక్ చేశారు, వెపన్స్ అటాక్ చేసినప్పుడు మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోగలం? మనం ప్రికాషనరీగా వీళ్ళు మన లోకల్ పోలీసు వెపన్స్ మన దగ్గర ఉన్నా కూడా వెపన్స్ తీసుకొని అన్ని విధాలుగా మనం ముందస్తు జాగ్రత్తతో వెళ్ళడం వల్ల వాళ్ళు చేసినప్పటికీ వాళ్ళ నుంచి తప్పించుకొని మనం అక్కడి సేఫ్గా మనం బయటకు వచ్చి మనం ఈ అరెస్ట్ విషయంలో సక్సెస్ అయ్యాం. ప్రస్తుత పరిస్థితి వాళ్ళు ఒక తెగకు చెందిన వాళ్ళు నిజంగా సినిమా చూసినట్టు వాళ్ళు బయట దొంగతనాలు చేసి ఆ ఊరిలోని దొంగతనం చేసిన డబ్బులంతా కూడా ఊరి సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉంటారు. సో ఈ విధంగా మనం 2-3 సినిమాల్లో కూడా చూసాము. సో కొండవీటి దొంగలో చిరంజీవి ఎట్లయితే దొంగతనాలు చేసి ఊర్లో అందరినీ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, ఆ విధంగా ఈ బవారియా గ్యాంగ్ అనేది ఆ విధంగా చేస్తుంది. దీనికి సంబంధించి ఊరంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తుంది. ఊరందరూ కూడా ఈ విధంగా పనిచేస్తారు. మేము వెళ్తున్నప్పుడు కూడా మాకు చాలా విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. మా మీద కూడా అటాక్స్ చేశారు. అక్కడ అన్ని చెరుకు తోటలు ఉంటాయి. ఒక సినిమా ఏ విధంగా ఉంటుందో సినిమాను తలపించే విధంగా చేజులు కూడా జరిగాయి. సో అంత చేసి ఈరోజు ఫస్ట్ టైం ఎక్కడ కూడా ఇండియా మొత్తం మీద కూడా ఎవరు కూడా అంత సాహసం చేయలేదు. బట్ ఈరోజు వైజాగ్ పోలీసులు మేము అంత సాహసం చేసి ఒకరినైతే తీసుకురావడం జరిగింది. మరొక 3 ఉన్నారు, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. నిజంగా ఇదొక విశాఖ పోలీస్ వ్యవస్థలో ఇదొక ట్రెండ్ సెట్టర్ కేసుగా నిలుస్తుందని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. అదేవిధంగా మిగతా 3 కూడా దొరుకుతారని ఆశిద్దాం. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసిన సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.